దేవుడు మళ్ళీ చెప్తున్నాడు ఏమని, నాయనా దిగులు పడకండి, కృంగిపోకండి. ఎందుకు? అరే ఒకప్పుడు సొలొమోను మందిరం ఏముండే, ఇప్పుడు మన ఆత్మీయత ఏంటి, మన మందిరం ఏంటి, ఇలా ఉంది అని కృంగిపోక. బహుశా ఒకప్పుడు భక్తిపరులు కాబట్టి వాళ్ళ మందిరం బాగా కట్టారు. దావీదు భక్తిపరుడు కాబట్టి, సొలొమోను భక్తిపరుడు కాబట్టి అంత గొప్ప మందిరం కట్టాడు. మేము భక్తిహీనులం కాబట్టి, దరిద్రులం కాబట్టి కట్టలేకపోయాం అనుకోబాకండి. వాళ్ళు భక్తిపరులని కాదు, మీరు భక్తిహీనులని కాదు, మీ భక్తిని బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు, మరి నా నిబంధనను బట్టి. అలాగే సంజీవ్ తేజ నేను పాపములో పడినప్పుడు, అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు యవనస్తుడు పాపంలో పడినప్పుడు నీ ధైర్యము, నీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున ప్రార్థన చేస్తున్నాడే, దేవుణ్ణి బట్టి మన ధైర్యం. మీకు గుర్తుందా, దావీదు గురించి మనం ధ్యానం చేసాం. ప్రభువా నా నీతిని బట్టి నాకు తీర్పు తీర్చుము, న్యాజ్యమాడము అంటాడంట. నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండున్నప్పుడు, తర్వాత నన్ను పరిశోధించాను. మరి బెచ్చబాన్ చూసినప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు బెచ్చబాన్ చూస్తున్నప్పుడు మేడ మీద నుంచి పరీక్షించేంది పరిస్థితి? అర్థం కాలేదా? ఈ అతి భక్తే వద్దు. అంటే ఏం చెప్తానంటే ఆత్మీయతలు వస్తాయి. ఏమని? మన భక్తి మీద, మన పాటల మీద, మన ఆత్మీయత మీద, మన వాక్య జ్ఞానం మీద, వాక్య పరిజ్ఞానం మీద, మన ఆత్మీయ మీద, క్రైస్తవ జీవితం మీద ఆధారపడే రోజులు వస్తాయి. కాలం అంతా అర్థమైంది తెలుసా? నీతిమంతుని కాదు.